సరే ఇది చూడండి, ఇటుపక్క మనకి 4 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, ఇటుపక్క మనకి 3 ఉన్నాయి అనమాట. సో రెండు పక్కల ఈక్వల్ గా లేవు. ఓకే, సో ఇటుపక్క ఎక్కువ ఉన్నాయి, ఇటువైపు తక్కువ ఉన్నాయి కాబట్టి అది టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఓకేనా, ఒకవేళ ఇటుపక్క తక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేసి ఉండేవాళ్ళం అనమాట, దీని ముందు 0 అడ్జస్ట్ చేసేవాళ్ళం. అది టైప్ 2లోకి వస్తుంది, మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. సరే, ఇటువంటిప్పుడు మనం ఏం చేయాలనుకోవాలంటే, ఇటుపక్క మనము మోడిఫై చేయడానికి లేదని చెప్పాను కదా ఇంతకు ముందే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోవాలంటే, సింపుల్ గా ఇటుపక్క ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో కాబట్టి ఈ ఫస్ట్ 3ని కూడా ఒక పార్ట్ కింద తీసుకోమని చెప్పాను కదా. సో కాబట్టి 699 అనేది ఒక పార్ట్ అవుతుంది, అలానే ఈ యొక్క 5 అనేది ఒక పార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో 2 పార్ట్ల కింద డివైడ్ చేసేస్తాం అనమాట. సో ఈ ఫస్ట్ పార్ట్ ని వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఎంతవరకు ఇక్కడ పెట్టుకుంటాం అనేది మీకు తర్వాత చెప్తాను. సరే, ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటే దీనికి ఒకటి యాడ్ చేస్తాం అనమాట. సో 5 నుండి 5 + 1 ఎంత, 6 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 6ని దీని నుండి తీసేయాలన్నమాట. సో తీసేయగలుగుతున్నామా లేదా చెక్ చేయాలి ఫస్ట్. సో తీసేయగలం అనమాట. సో తీసేయగలగడం అనుకోనంటే దీన్ని తీసినప్పుడు పాజిటివ్ నెంబర్ రావాలన్నమాట. ఓకే, మైనస్లోకి వెళ్ళకూడదు అనమాట. సరే, ఇప్పుడు 699 నుండి 6ని తీయగలుగుతున్నాం. సో తీయగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ 5 ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సరే, ఇక్కడ 5 అలా పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే 699 నుండి 6 తీస్తే ఎంత అవుతుంది, 693 అవుతుంది అనమాట. సో ఇది తర్వాత పార్ట్ అవుతుంది. ఆ తర్వాత మన యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉందో, ఓకే, సో ఇది డివైడ్ చేసాం కదా పార్ట్ 2, ఆ యాక్చువల్ పార్ట్ 2 మీద నిక్లస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లస్ ఫార్ములా ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్లని 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 6 తీస్తే 3, 9 నుండి 9 తీస్తే 0, 10 నుండి 9 తీస్తే 1 అనమాట. ఓకే, సో ఇది మన యాక్చువల్ వాల్యూ అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్ లో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫుల్ వీడియో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. 무궁화 꽃이 피었습니다.